సో నేను ఇవాళ ఈ వీడియోలో పైల్స్కి ఫిషర్స్కి డిఫరెన్స్ ఏంటో చెప్పబోతున్నాను. నేను డాక్టర్ మేఘాంశ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అశ్విని హాస్పిటల్, కర్నూలు. సో పైల్స్కి ఫిషర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫిషర్స్ అంటే యానల్ కెనాల్ దగ్గర క్రాక్స్ రావడము. సో పైల్స్ అంటే మన యానల్ కెనాల్ దగ్గర స్మాల్ వీన్స్ ఉబ్బిపోవడము. దీన్నే హిమరాయిడ్స్ అంటారు. లైక్ వారికోస్ వీన్స్ లో ఎట్లయితే వీన్స్ స్వెల్లింగ్ ఉంటుందో, హిమరాయిడ్స్ లో కూడా యానల్ కెనాల్ దగ్గర ఉన్న వీన్స్ స్వెల్లింగ్ ఉంటుంది. సో ఇది మెయిన్ గా ఫిషర్స్ కి పైల్స్ కి ఉన్న డిఫరెన్స్. ఫిషర్స్ లో మెయిన్ గా పెయిన్ ఎక్కువ ఉంటుంది. సడన్ గా పెయిన్ రావడము, మోషన్ కి వెళ్ళాలంటేనే భయం అనిపించడము, మోషన్ కి బ్లడ్ అంటుకొని రావడం, దీన్నే ఫిషర్స్ అంటారు. సో పైల్స్ లో అయితే మనకి పెయిన్ అనేది ఉండదు, మోషన్ నార్మల్ గానే వస్తుంది. బట్ మోషన్కి వెళ్ళినప్పుడు స్వెల్లింగ్ లాగా అనిపించడము, మోషన్కి వెళ్ళిన తర్వాత చుక్క చుక్క బ్లడ్ పడ్డము, ఇలా ఉంటుందన్నమాట. పైల్స్ అనేవి జనరల్లీ పెయిన్లెస్. ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని ఉంటుంది. ఎక్స్టర్నల్ పైల్స్ ఒక్కోసారి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, బాగా ఉబ్బినప్పుడు పెయిన్ఫుల్ ఉండొచ్చు. బట్ ఇన్ జనరల్ పైల్స్ అనేవి పెయిన్లెస్. ఫిషర్స్ లో మనకి బయట ఎలాంటి స్వెల్లింగ్స్ కనిపించవు, కానీ పైల్స్ లో ఒక్కోసారి మనకి బయట విజిబుల్ స్వెల్లింగ్ కనిపిస్తుంది. సో ఇచ్చింగ్ కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ పైల్స్ కి. ఫిషర్స్ లో ఇచ్చింగ్ ఎక్కువ ఉండదు, పెయిన్ ఎక్కువ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది ఫిషర్స్ లో. ఫిషర్స్ డ్యూరేషన్ సడన్ గా వచ్చేస్తుంది అనమాట. సడన్ గా హార్ట్ స్టూల్ పాస్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది. అదే పైల్స్ గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాన్స్టిపేషన్ వల్ల రక్తనాళాలు ఉబ్బి పైల్స్ లాగా తయారవుతాయి. కరెక్ట్ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిషర్స్ కి పైల్స్ కి మేనేజ్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫిషర్స్ కి స్టూల్ సాఫ్ట్నెస్, ఆయింట్మెంట్స్, లోకల్ ఆయింట్మెంట్స్, తర్వాత సిడ్స్ బాత్, ఇవన్నీ అడ్వైస్ చేస్తాము లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటు. పైల్స్ కి మేనేజ్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది, డిపెండ్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ ద పైల్స్. గ్రేడ్ 1, 2, 3, 4 అని గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది పైల్స్ కి. సో అర్లీ పైల్స్ అయితే గ్రేడ్ 1, గ్రేడ్ 2 అయితే మెడికల్ మేనేజ్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ తో మేనేజ్ చేయొచ్చు. బ్లీడింగ్ పైల్స్ అయితే బ్యాండింగ్ అని, ఇంజెక్షన్ స్క్లీరోథెరపీ అని. గ్రేడ్ 3, గ్రేడ్ 4 పైల్స్ కి అయితే లేజర్ హిమరాడోప్లాస్టీ అని, తర్వాత ఓపెన్ హిమరాడెక్టమీ అని, స్టేప్లర్ హిమరాడెక్టమీ అని మల్టిపుల్ సర్జరీస్ ఉన్నాయి. సో మీరు కనుక ఈ సిమ్టమ్స్తో సఫర్ అవుతూ ఉన్నట్టయితే మీరు మీ సర్జన్ని కానీ ఫిజిషియన్ని కానీ కన్సల్ట్ అయ్యి కరెక్ట్ డయాగ్నోసిస్ చేసుకొని మేనేజ్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. పెయిన్ ఫ్రీగా ఉండడం చాలా ఇంపార్టెంట్.